అందరికీ నమస్కారం అండి. అవునుషకి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ప్రెగ్నెన్సీ జర్నీలోనే డిఐవైస్ చేసుకుంటూ వస్తూ సెవెంత్ మంత్గా, అంటే సెవెంత్ మంత్ యాక్టివిటీ చాలా అనుకున్నాను, కానీ ఇంకా చాలా చేశాను, ఇంకా చాలా చేస్తానేమో కూడా. వాటిలో ఏంటి అంటే కొన్ని ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా చేయాలని బాగా అనిపించింది. క్రాఫ్ట్ వర్క్ ఎక్కువ చేయాలనిపించి నేను కొన్ని డిఐవైస్ చేశానమాట. ఇంకో విషయం ఏంటంటే, ఈ జ్యువెలరీ చూస్తున్నారు కదా, ఇవి ఏంటి అంటే నేను సెన్స్ ఆఫ్ సెల్ఫ్ అనే senseofself.com ఈ జ్యువెలరీ చూస్తున్నారు. ఇదిగో ఈ జ్యువెలరీ చూస్తున్నారు కదా, ఈ నెక్లెస్ సెట్, ఇక్కడ మధ్యలో ఏనుగు ఉంది, రంగులు రంగులు, దాని తర్వాత ఈ టెక్స్చర్ కానీ డిజైన్ కానీ, ఇదిగో ఇవి నేను ఈ ఫొటోస్ కూడా కొంచెం డీటెయిల్డ్గా క్లియర్గా పెడతాను చూడండి. ఇవి నేను senseofself.co అనే వెబ్సైట్లో తీసుకున్నాను. ఇది హ్యాండ్మేడ్ జ్యువెలరీ, మన ఇండియన్సే చేశారు. ఇందులో ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు చాలా మంచి డిజైన్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకా చాలా వైడ్ వెరైటీస్ కూడా వచ్చాయి. మీరు కనుక అనుష Y15 అనే కోడ్ కనుక వాడితే కనుక మీకు 15% డిస్కౌంట్ వస్తుంది. నేను డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్, కోడ్ లింక్ అవన్నీ కూడా నేను పెడతాను. ఖచ్చితంగా చూసి మీరు పర్చేస్ చేస్తే కనుక నాకు ఒక కామెంట్ రూపంలో చెప్పండి, మీకు ఎలా అనిపించింది, జ్యువెలరీ ఎలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. టెక్స్చర్ కానీ డిజైన్ కానీ వర్క్ కానీ చాలా బాగా నచ్చింది. మీకేమనిపించిందో ఒక కామెంట్ రూపంలో కూడా చెప్పండి. నేను ఒక డిఐవై చేశానమాట. ఇది నాకు దేనికో వచ్చిన ఒక అట్టపెట్టే, ఏదో పర్చేస్ చేసినప్పుడు వచ్చింది. చాలా క్యూట్గా, చిన్నగా, సింపుల్గా ఉంది కదా, కానీ దీన్ని వాడేయాలనిపించలేదు. ఇక్కడ ఇంకా ఏమన్నా చేద్దామా వద్దా అనిపించింది, కానీ ఇంకా విసుగొచ్చేసింది నాకు. ఇప్పుడు ఏంటంటే ఇలా ఉన్నాయి కదా, 3-in-1 యాక్టివిటీగా చేశానన్నమాట. ఇక్కడ ఒక వెంపేమో నెంబర్స్ పెట్టుకున్నాను, ఇవి వచ్చేసేసి కలర్స్, ఇక్కడ వచ్చేసేసరికి షేప్స్. ఈ డిఐవై ఇది 3-in-1 యాక్టివిటీ. ఇక్కడ నేను ఇంకో యాక్టివిటీ ఏదైనా చేద్దాం అనుకున్నాను, కానీ లేదు నేను చేయను. ఇక్కడ నేను దీన్ని క్లోజ్ చేసేసి ఈ 3-in-1 యాక్టివిటీ కింద మాత్రమే నేను దీన్ని పెడతాను. ఆ క్రాఫ్ట్ వర్క్, ఆర్ట్ వర్క్ చేయాలని బాగా అనిపించి నేను ఉత్తనే సరదాగా ట్యుటోరియల్, ఎడ్యుకేషనల్గానే ఉపయోగపడుతుంది, నాకు కూడా ఆత్మారామడి శాంతిస్తాడని ఇది చేశాను. ఈ యాక్టివిటీ నేను చేశాను అనమాట. ఈ వీడియో నేను ఎలా చేశాను ఏంటి అదంతా డీటెయిల్డ్గా పెట్టాను చూడండి.
అయితే క్రాఫ్ట్ వర్క్ పరంగా కానీ, మెడిసిన్స్ పరంగా కానీ, గర్భసంస్కార్ అంటే స్తోత్రాలు చదవడం పరంగా కానీ, ఏ పరంగా అయినా నేను నా ప్రెగ్నెన్సీని చాలా పరిపూర్ణంగా ఆస్వాదించాలి అని నేను చాలా గట్టిగా అనుకున్నాను, ఆస్వాదిస్తున్నాను. ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే గర్భసంస్కార్లో ఎక్సర్సైజెస్ కూడా కొంచెం గట్టిగానే చేస్తారు. నేను అంత గట్టిగా చేయట్లేదు. నా ఫిజికల్ పరిస్థితిని బట్టి, డాక్టర్ నాకు ఇచ్చిన సజెషన్ బట్టి విగరస్ ఎక్సర్సైజెస్ నేను చేయట్లేదు. నేను పెద్దగా ఎక్సర్సైజెస్ కూడా విగరస్ ఎక్సర్సైజ్ అని కదా, అసలు పెద్దగా ఎక్సర్సైజెస్ నేను చేయట్లేదు. నా శరీరం తట్టుకునేంతవరకే నేను చేస్తున్నాను. అండ్ మిగతావన్నీ పుస్తకాలు చదవడం కానీ, క్రాఫ్ట్ వర్క్ చేయడం కానీ, ఆర్ట్ వర్క్ చేయడం కానీ, ఇలా మిగతావన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మాత్రం నేను ఖచ్చితంగా చేస్తూ కుదిరినన్ని వీడియోస్, కుదిరినన్ని ఫొటోస్ కూడా నేను క్యాప్చర్ చేసుకుని లైఫ్ లాంగ్ ఈ మెమరీస్ అంతా ప్రిజర్వ్ చేసుకోవాలని పెట్టుకుంటున్నా. ఆ ఆత్రంలో చేసిన వీడియో ఏది. ఇవే కాదు, ప్రెగ్నెన్సీ సిరీస్లో ఏ నెలకు ఆ నెల యాక్టివిటీస్ కానీ, తర్వాత ఏ నెలకు ఆ నెల ఇంకా చాలా డీటెయిల్స్ కూడా నేను అంటే ఫుడ్ గురించి కానీ, డైట్ గురించి కానీ, యోగా ఆసనాస్ గురించి కానీ, వాటి గురించి నేను పెట్టాను. ఈ వీడియో చూసే వాళ్ళు అది కూడా చూడండి. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు ఏమనిపిస్తున్నాయో ఒక కామెంట్ రూపంలో కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.